గుడ్ మార్నింగ్ అమ్మ. ఈ రోజు ఏంటంటే నిన్న ఏం చదువుకున్నాము, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ చదువుకున్నాము. దాని నుంచి జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ కి ఫార్ములాని క్యాలిక్యులేట్ చేసాం బై యూజింగ్ మాక్స్వెల్స్ ఈక్వేషన్స్. మాక్స్వెల్ ఉష్ణగతిక సమీకరణాన్ని ఉపయోగించి మనం జౌల్ కెల్విన్ గుణకమని కనుగొన్నాం. ఈ గుణకంను ఉపయోగించి ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ గ్యాస్ లో ఎలా ఉంది, వాండర్వాల్ గ్యాస్ లో ఎలా ఉంది అన్నది ఈ రోజు డెరైవ్ చేస్తాను. చూడు, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ నేను చెప్పుకున్నదే. అండ్ గ్యాస్ ఇస్ సబ్జెక్టెడ్ టు హై ప్రెషర్. ఇక్కడ గ్యాస్ ని తీసుకుంటాం. ఈ గ్యాస్ హై ప్రెషర్, ఇక్కడ ప్రెషర్ అప్లై చేస్తే ఈ గ్యాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతుంది. ఇలా ట్రావెల్ అయినప్పుడు ఒక హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి గ్యాస్ ట్రావెల్ అయితే ప్రెషర్ తో పాటు టెంపరేచర్ లో కూడా మార్పు వస్తుంది. ఇక్కడ హై ప్రెషర్, ఇక్కడ లో ప్రెషర్. సో ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు టెంపరేచర్ లో మార్పు వస్తుంది. So when a gas passes through the high pressure to low pressure region, there is a change in temperature. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి గ్యాస్ ట్రాన్స్ఫర్ అయితే కనుక టెంపరేచర్ లో మార్పు వస్తుంది అన్నది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. ఇది అన్ని గ్యాసెస్ లో ఎలా ఉంటుందంటే, మనం ఇక్కడ ఏ గ్యాస్ తీసుకున్నా సరే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి వచ్చేటప్పుడు కూలింగ్ ఎఫెక్టే ఉంటుంది, ఎక్సెప్ట్ హైడ్రోజన్ హీలియం. హైడ్రోజన్ హీలియం కి మాత్రమే హీటింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం తీసుకున్న గ్యాస్ కి ఎంతో కొంత ఇనిషియల్ టెంపరేచర్ తీసుకుంటాం. అప్పుడు ఆ గ్యాస్ ని హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి పంపించినప్పుడు ఏమవుతుందంటే కూలింగ్ అవుతుంది. ఇక్కడ గ్యాస్ టెంపరేచర్ ఎంత ఉందో దానికన్నా తక్కువ టెంపరేచర్కి వస్తుంది అనమాట. ఇప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి పంపినప్పుడు దీని టెంపరేచర్ తగ్గుతుంది. ఇప్పుడు ఇనీషియల్ టెంపరేచర్ ఇంకా పెంచామనుకో, అయినా కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. మళ్ళీ ఇంకా పెంచాం, మనం తీసుకున్న గ్యాస్ యొక్క టెంపరేచర్ ఇంకా పెంచాం, మళ్ళీ ప్రెషర్ అప్లై చేసాం, మళ్ళీ కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గరికి వచ్చేసరికి అదే గ్యాస్ వేరే టెంపరేచర్ దగ్గర తీసుకునేటప్పటికి మళ్ళీ హై ప్రెషర్ అప్లై చేస్తే కూలింగ్ ఎఫెక్ట్ రావాలి కదా, కానీ ఏమవుతుందంటే హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఏ ఇనీషియల్ టెంపరేచర్ దగ్గర అయితే కూలింగ్ ఎఫెక్ట్ అయ్యింది కాస్త హీటింగ్ ఎఫెక్ట్ గా మారిపోతుందో దాన్ని ఇన్వర్షన్ టెంపరేచర్ అంటారు, విలోమ ఉష్ణోగ్రత. ఇప్పుడు మనం తీసుకున్న ఇనీషియల్ టెంపరేచర్ విలోమ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉంటే, తక్కువ ఉన్న అంటే మన ఇన్వర్షన్ టెంపరేచర్ విలోమ ఉష్ణోగ్రత కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర మనం గ్యాస్ తీసుకుంటే అప్పుడు దాన్ని హై ప్రెషర్ కి లోన్ చేసినప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి వస్తే కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న గ్యాస్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ప్రెషర్ అప్లై చేసినప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వస్తే హీటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఇలాగా కూలింగ్ ఎఫెక్ట్ హీటింగ్ ఎఫెక్ట్ కి ఎక్కడ మారుతోంది, ఇన్వర్షన్ టెంపరేచర్ దగ్గరే. చూడండి, ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర తీసుకుంటే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది, ఇన్వర్షన్ టెంపరేచర్ దగ్గర ఎక్కువ టెంపరేచర్ తీసుకుంటే హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో విలోమ్ అంటే ఈ కూలింగ్ ఎఫెక్ట్ కాస్త హీటింగ్ ఎఫెక్ట్ గా మారుతుంది ఏ ఇనిషియల్ టెంపరేచర్ దగ్గర అయితే మనం తీసుకున్న గ్యాస్ యొక్క ఏ ఇనిషియల్ టెంపరేచర్ దగ్గర అయితే మనం ప్రెషర్ అప్లై చేస్తే కూలింగ్ ఎఫెక్ట్ అయ్యేది కాస్త హీటింగ్ ఎఫెక్ట్ గా మారిపోతుందో ఆ టెంపరేచర్ ని విలోమ ఉష్ణోగ్రత అంటారు. ఇదంతా నిన్న చెప్పిందే. జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్, దీని డెరివేషన్ మనం నిన్న నేర్చుకున్నాం. ఇది జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ యొక్క ఫైనల్ ఫార్ములా. dt by dp is equal to 1 by cp into t into dou v by dou t at constant p minus v. మీకు కావాలంటే దీని లింక్ ని ఈ రోజు వినని వాళ్ళకి ఈ డెరివేషన్ ఎలా చేస్తారో లింక్ పెడతాను నేను చెప్పిన క్లాస్. ఓకేనా సుగునా? ఓకే మ్యామ్. ఇది ఈ డెరివేషన్ ఎలా చేస్తాం అన్నది నిన్న నేను తీసిన వీడియో ఉంది, అది లింక్ పెడతాను. రాలేదు సో ఈ డెరివేషన్ తర్వాత నేను ఈరోజు చెప్తాను. ఓకే, ఇది జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్. dt by dp is equal to 1 by cp into t into dou v by dou t at constant p minus v. చదివేటప్పుడు ఎలా చదవాలంటే అట్ కాన్స్టెంట్ p అని చదవాలి కింద రాసినప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ మనకి జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్. ఆదర్శ వాయువులో జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఎంత అన్నది క్వశ్చన్.
మన ఆదర్శ వాయు ఈక్వేషన్ ఏంటి? పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఎన్ అనేది 1 మోల్ అని తీసుకుంటే పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. మనకి ఇక్కడ ఏం కావాలి? డివి బై డిటి కావాలి అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ప్రెజర్ స్థిరంగా ఉన్నప్పుడు, పీడనం స్థిరంగా ఉన్నప్పుడు వాల్యూమ్లో మార్పు రేటు విత్ రెస్పెక్ట్ టు ఉష్ణోగ్రత ఎలా ఉన్నదో అని కావాలి. సో ఏం చేస్తాము? పివి ఈక్వల్ టు ఆర్టీ బై పి అని రాసుకున్నాం. ఎందుకని? మనకి వితో విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ మిగిలిన అటు డివి బై డిటి చేయండి. పివి బై డిటి అట్ కాన్స్టెంట్ పి కావాలి మనకి. ఆర్ కాన్స్టెంట్. అమ్మా స్క్రీన్ కనిపించట్లేదమ్మా? శశి అక్కడ స్క్రీన్ కనపడుతుందా చూడు. అమ్మా కనపడుతుందా? ఓకే. ఇప్పుడు డివి టెంపరేచర్ డెరివేటివ్ చేసాం. డివి బై డిటి కాన్స్టెంట్ పి. ప్రెషర్ కాన్స్టెంట్ కదా, సో పిని కూడా పక్క తీస్తాం. పిని డెరివేటివ్ చేయక్కర్లే, ఎందుకంటే ప్రెషర్ కాన్స్టెంట్ తీసుకున్నాం మనం. పి కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి ఏమవుతుంది? డిటి బై డిటి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ బై పి. సో డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ పి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? ఆర్ బై పి. దీని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో డిటి బై డిపి is equal to 1 by Cp into T into dV by dt at constant P value anta R by P. So ఇక్కడ R by P వేసా minus V. So 1 by Cp equal to R into T plus ఏం రాయొచ్చు మనం? RT plus ఏం రాయొచ్చు? PV మేడం. PV. PV by మేడం DT by R into T అమ్మా. మేడం DT by DT వచ్చింది మేడం. DT ఒకటే పోలేదు మేడం. D by DT అమ్మా. PV by DT మేడం విత్ రెస్పెక్ట్ టు T మేడం. విత్ రెస్పెక్ట్ కాదు, విత్ రెస్పెక్ట్ టు టీవే. టీతోనే చేశాను కదా. పి కాన్స్టెంట్ తీసుకున్నాను కదా. DT by DT వచ్చింది మేడం. ఓకే మ్యామ్. క్లియరా? అర్థం మ్యామ్. ఓకే మ్యామ్ అర్థం మేడం. సో డివి బై డిటి అట్ కాన్స్టెంట్ పి ప్లేస్ లో ఏం రాసాం? ఆర్ బై పి రాసాం ఇక్కడ. ఓకేనా? ఆర్ ఇంటూ టిఎన్ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు? పివి రాయొచ్చు. ఈ ఆర్టీ ప్లేస్ లో ఇక్కడ ఆర్ ఇంటూ టీ ప్లేస్ లో పివి రాసా. బై పి మైనస్ వి. పిపి క్యాన్సిల్ అయిపోయి విలోంచి వి తీస్తే 0. సో ఏమొచ్చింది? జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ 0 అయిపోయింది మేడం. 0. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ గ్యాస్ విషయంలో, ఆదర్శ వాయు విషయంలో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది 0. అంటే మనం గ్యాస్ కి హై ప్రెషర్ అప్లై చేసినప్పుడు, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి వెళ్ళినప్పుడు గ్యాస్ లో అనేది కూలింగ్ ఎఫెక్ట్ రావడం, హీటింగ్ ఎఫెక్ట్ రావడం అనేది ఉండదు. జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ 0. ఓకేనా? నెక్స్ట్ ఇదే వాన్ డెర్ వాల్ గ్యాస్ కి ఎలా ఉంటుందో చూద్దాం. వాన్ డెర్ వాల్ గ్యాస్ విషయంలో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసా మీకు? తెలుసు మేడం. నేను రాస్తున్నా, గుర్తొస్తే చెప్పండి. V minus B. వెరీ గుడ్. RT మేడం. అంతే. N మోల్ అయితే NRT. ఓకే మా. N 1 మోల్ అన్నప్పుడు RT వేసాం. P ప్లస్ A బై V ఇంటూ V మైనస్ B ఈజ్ ఈక్వల్ టు RT. ఇది వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్. మనకి ఏం కావాలి ఇక్కడ? డో V బై డో T అట్ కాన్స్టెంట్ P కావాలి, గుర్తుపెట్టుకోండి. ఇది మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే మనకి జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ వాల్యూ వస్తుంది. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్.
సో p ప్లస్ a బై v స్క్వేర్ ఇంటూ v మైనస్ b ఈజ్ ఈక్వల్ టు rt. ఇందులోని v ఉంది, ఇందులోని v ఉంది. సో uv ఫార్ములా వాడాలి. ఇందులో v లేదనుకో కాన్స్టెంట్ అని దీనికి ఒకదానికి చేస్తే సరిపోయేది. ఇప్పుడు దీంట్లో v ఉంది, దీంట్లో v ఉంది. సో uv ఫార్ములా వాడాలి. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ విత్ రెస్పెక్ట్ టు ab కాన్స్టెంట్ ఏమ్మా, ab కాన్స్టెంట్ ఏమవుతుంది, ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ డో v బై డో t at constant p. First function into derivative of second function plus second function into derivative of first. దీనికి డెరివేటివ్ చేయాలి. p కాన్స్టెంట్, సో దీనికి డెరివేటివ్ చేస్తే మేడం ఇంక ఇది ఒకటే మిగిలింది. మైనస్ 2a మైనస్ 2a v క్యూబ్ ఇంటూ ఇంటూ dv. సో v బై డో t at constant p. విత్ రెస్పెక్ట్ టు టైం కదా చేస్తున్నాం. ఓకే మ్యామ్. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్, టైం కాదు సారీ టెంపరేచర్. అదే టెంపరేచర్ మేడం. సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ p ఈక్వల్ టు ఏమవచ్చు, విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం, r కాన్స్టెంట్, r dt బై dt కదా, ఇంకా 1 ఏ లేదమ్మా 2x విత్ రెస్పెక్ట్ x అంటే 2 వేస్తాం కదా, అలాగే rt విత్ రెస్పెక్ట్ టు t కాబట్టి r ఆన్సర్. ఇక్కడ వరకు అర్థమైందా? మేడం టీకి డెరివేటివ్ డిటి ఒకటే కదా మేడం వస్తుందా, డిటి బై డిటి చేసారు మేడం. విత్ రెస్పెక్ట్ టు dt అమ్మా, మనం ఏం చేస్తున్నామంటే సమ్ ఫంక్షన్ ఉంది ఇది ఏదో, దాన్ని d బై dt తో చేస్తున్నాం. ఇక్కడ ఏముంది, t ఉంది. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. అదే డెరివేటివ్ ఆఫ్ టీ మేడం. ఓకే మ్యామ్. d బై dt ఆఫ్ వాట్ యు వాంట్ టు డెరివేట్. సో ఇది వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్లో dv బై dt అట్ కాన్స్టెంట్ p ఉంది కదా, అది కామన్ తీయండి. డో v బై డో టీ at constant p plus a by v square plus b minus b minus b 2a బై v క్యూబ్ ఉంది కదా, v మైనస్ b ఉంది. ఓకే, v మైనస్ b ఇంటూ 2a బై v క్యూబ్, ఇది ఇంటూనే. సో డో v డో టీ కాన్స్టెంట్ అయితే ఈక్వల్ టు r వచ్చింది మనకి. మనకు కావాల్సింది ఏంటి, డో బై డో టీ అట్ కాన్స్టెంట్ p కావాలి. సో అది ఒక్కటి ఇక్కడ ఉంచుకుని మిగిలిందంతా అటు పట్టుకెళ్ళండి. ఓకేనా, ఈ టర్న్ అంతా కిందకి రాసుకున్నా, బై చేశాను. ఇది ఒకటే ఉంచుకుని, ఇది ఇంటూ కదా మధ్యలో ఉన్నది, ఇంటూ ఇటువైపు వస్తే బై అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే p ప్లస్ a బై v స్క్వేర్ లో v స్క్వేర్ ప్లేస్ లో ఏం రాస్తున్నానంటే rt బై v మైనస్ v రాయచ్చా. p ప్లస్ a బై v స్క్వేర్ ప్లేస్ లో నేను ఏం రాస్తానంటే ఇప్పుడు rt బై v మైనస్ v రాసుకోవచ్చు కదా, అది రాస్తానే. డో v బై డో t at constant p is equal to r బై p ప్లస్ a బై v స్క్వేర్ ప్లేస్ లో rt బై v మైనస్ b రాస్తున్నాను. మైనస్ 2a బై v క్యూబ్ ఇంటూ v మైనస్ b. ఓకేనా, దాని ప్లేస్ లో rt బై v మైనస్ b రాసాను, సేమ్ ఈక్వేషన్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, r అలాగే ఉంచాము, ఇక్కడ rt బై v మైనస్ b ఉంది, మైనస్ 2a బై v క్యూబ్ ఇంటూ v మైనస్ b. ఇక్కడ rt బై v మైనస్ b రెండిట్లోంచి కామన్ తీయాలి, కానీ ఇక్కడ r లేదు, t లేదు, v మైనస్ b కింద లేదు. సో ఏం చేస్తున్నా అంటే v మైనస్ b తో డివైడ్ చేశాను, మల్టిప్లై చేశాను. అలాగే rt కామన్ కావాలి మనకి, సో పైన కాబట్టి rt తో మల్టిప్లై చేశాను, rt తో డివైడ్ చేశాను. ఏమైనా తేడా లేదు చూడండి, ఇదే ఈక్వేషన్ ఇక్కడ వేసాం. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్.
ఇప్పుడు ఆర్ అలాగే ఉంచి ఈ కింద టీ బై మైనస్ పి కామన్ టీ తీయచ్చు కదా. మైనస్ బి చేస్తున్నా 1 1 మైనస్ మైనస్ ఇక్కడ 2a వి మైనస్ పి ఇవి పోతే ఇంక మిగిలి ఏముంది 2a బై వి క్యూబ్ ఇంటూ ఓకేనా పి మైనస్ పి హోల్ స్క్వేర్ ఆర్టీ కూడా ఉంది కదా. రౌండ్ తీసేస్తే మిగిలినవన్నీ రాసా. ఆర్టీ బై వి మైనస్ బి కామన్ తీసాం కాబట్టి క్లియరా. చేస్తున్నా ఇప్పుడు ఏం స్టేట్మెంట్ రాస్తుందంటే బి వెరీ స్మాల్ వన్ కంపేర్ టు వి. తో పోలిస్తే బి చాలా తక్కువ కాబట్టి వి మైనస్ బిని అప్రాక్సిమేట్ గా వి అని రాసుకుంటున్నా. ఈ లోపల హోల్ స్క్వేర్ ఉంది కదా బి అనే చాలా కాబట్టి అలా రాశాను 2a వి స్క్వేర్ బై వి క్యూబ్ ఆర్టీ. స్క్వేర్ టర్మ్ కాబట్టి చాలా తక్కువది కదా తీసిందని తీస్తాం. ఇప్పుడు వి స్క్వేర్ వి క్యూబ్ లో వి టైమ్స్ పోయింది. ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోయాయి. ఈ వి మైనస్ బి పైకి రాయొచ్చు టీ ఇంటూ 1 మైనస్ 2a బై వి ఆర్టీ వి ఆర్టీ అంతేనా. అదే విఆర్టీఏలే. ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వి మైనస్ బి బై టీ అలాగే ఉంచి దీన్ని 1 మైనస్ 2a బై ఆర్టీ వి హోల్ ఇన్వర్స్ రాయచ్చా. రాయచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉంది 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఫార్ములా ఇది. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఏ అనేది చాలా తక్కువ, ఏ స్క్వేర్ అనేది ఇంకా తక్కువ, ఏ క్యూబ్ అనేది ఇంకా తక్కువ అయిపోతుంది. సో అందువల్ల అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ ఎక్స్ రాయొచ్చు దీని ప్లేస్ లో. సో వి మైనస్ బి బై టీ ఇంటూ 1 ప్లస్ 2a బై ఆర్వి. ఓకే ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి మనం ఈక్వేషన్ ఫైనల్ వచ్చిన కోషంట్ వచ్చింది కదా దీన్ని 1 అనుకుందాం. ఇక్కడ ఇది 2. ఈ 2 లో ఏంటి మనకి ఇంతవరకే చేసింది ఏంటి మనం కోషంట్ కాదు ఇంకా మనం ఇంతవరకు చేసింది ఏంటి డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ పి చేసాం. ఈ వాల్యూ వచ్చింది. ఇది డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ పి వాల్యూ. ఈ వాల్యూని ఈ ఫైనల్ గా వచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి ఏముందో చూడండి 1 బై సిపి ఇంటూ టీ ఇంటూ మనకు వచ్చింది వేసి మైనస్ వి రాస్తాం. టీ ఇంటూ డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ పి మైనస్ వి. అప్పుడు మనకి జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ వస్తుంది. సో డో టీ బై డో పి is equal to 1 by Cp into T into dou V by dou T at constant P. So T into V minus B by T 1 plus 2A by RVT. ఇది వచ్చింది మనకి. అంటే dou V by dou T at constant P. మైనస్ V ఉంది. మైనస్ V చేస్తాం. ఇక్కడ వరకు అర్థమైందా. ఇప్పుడు క్యాన్సిల్ అవి చేసాను. టీటీ క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఏమా ఇప్పుడు ఈ వి మైనస్ బితో ఈ మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి. సో 1 బై సిపి ఇక్కడ రాస్తేనే బాగుంటుందని ఇక్కడ ఇరికిస్తాను వెనక్కి వేసి. ఇక్కడ వి మైనస్ తో మల్టిప్లై చేయండి మొత్తం దీని అంతటిని. ఫస్ట్ వి ప్లస్ బై ఆర్టీ అవుతుంది. ఫస్ట్ తో మల్టిప్లై చేస్తున్నాను. వి ప్లస్ 2a వి బై ఆర్విటి. వి క్యాన్సిల్ అయిపోతే ఆర్టీ. అవునా కదా. ఈ మొత్తాన్ని వీతో మల్టిప్లై చేసా. చూడు రాసేస్తాను పోనీ. మైనస్ 2ab ఆర్విటి మైనస్
ఓకేనా? Yes, ma'am. ఇప్పుడు చూడండి ఈ వి క్యాన్సిల్ అయిపోయాయి. ఇది ప్లస్ వి, ఇది మైనస్ వి. తీసేచ్చా? విలోంచి వి తీస్తే 0 Cancel అయిపోతుంది మేడం. క్యాన్సిల్ అయిపోతుంది. ఏ స్మాల్, బి కూడా చాలా చిన్నది, ఏబి అంటే ఇంకా చిన్నది. సో ఈ టర్మ్ కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు మనం. అర్థమైందా? నేను ఏ బి ఉంటే నెగ్లెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఏ స్క్వేర్లు, బి స్క్వేర్లు అలా ఉంటే నెగ్లెక్ట్ చేశాను. ఏ స్మాల్, బి స్మాల్. సో స్మాల్ ఇంటూ స్మాల్ హోల్ స్క్వేర్ అదే ఇంటూ చేస్తే ఇంకా తగ్గిపోతుంది. అవునా? 0.11 0.0001 ఇంటూ 0.000001 మల్టిప్లై చేస్తే ఇంకా తగ్గిపోతుంది. అవునా? సో అందుకే ఏబి ఉన్న టర్మ్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాను. బి నెగ్లెక్ట్ చేసేయకూడదు. అర్థమైందా? Yes, బి ma'am. తక్కువ మాట్లాడకనమ్మా. బి తక్కువ కదా అని బి నెగ్లెక్ట్ చేయలేం. ఏ ఇంటూ బి మల్టిప్లికేషన్ చేస్తే ఇంకా తగ్గిపోతుంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తాను. ఇక్కడ వి క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకేం మిగిలింది? 2a/RT మైనస్ బి మిగిలింది. సో జాగ్రత్త చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. టీటీ క్యాన్సిల్ అయిపోయింది, వితో మల్టిప్లై చేసా ఫస్ట్, తర్వాత మైనస్ బితో మల్టిప్లై చేసాం. చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ వి, ఇక్కడ మైనస్ వి, ఇక్కడ వి క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ ఏ ఇంటూ బి వెరీ స్మాల్ టర్మ్ అయిపోతుంది కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేస్తాం. ఇంకా మిగిలింది ఏంటి? 2a/RT మైనస్ బి. సో మనకి ఎంత వచ్చింది? dt/dp ఈజ్ ఈక్వల్ టు 1/cp ఇంటూ 2a/RT మైనస్ బి. 2a/RT మైనస్ బి. ఇదేంటంటే జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఫర్ వాన్ డెర్ వాల్ గ్యాస్. అర్థమైందమ్మా అందరికి? Yes, ma'am. అర్థమైందా? ఇంకెవరు మాట్లాడరు? ప్రభాకర్, ఎవరెవరు ఉన్నారు? సుగుణ, ఒకసారి అందరూ అన్మ్యూట్ చేయండి అమ్మా. అర్థమైందో లేదో చెప్పాలి నాకు. ఉన్నావా సుగుణ? లెఫ్ట్ అయిపోరు మేడం. ఎవరెవరు ఉన్నారో? మేడం. ఓకే అమ్మా, అర్థమైంది కదా? సో dt/dp ఈజ్ ఈక్వల్ టు 1/cp ఇంటూ 2a/RT మైనస్ బి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో కండిషన్స్ చెప్తాను చూడండి, కేసెస్ చెప్తాను. ఇదే ఈక్వేషన్ తీసుకుని ఫస్ట్ కేసు ఏంటంటే at ఇన్వర్షన్ టెంపరేచర్. ఇన్వర్షన్ టెంపరేచర్ వల్ల కూలింగ్, ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా మనం మాట్లాడుకున్నాం, ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉంటే కూలింగ్ ఎఫెక్ట్ అని. ఇన్వర్షన్ టెంపరేచర్ గా ఇనీషియల్ టెంపరేచరు అంటే తొలి ఉష్ణోగ్రత అనేది విలోమ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉంటే హీటింగ్ అని. మళ్ళీ విలోమ ఉష్ణోగ్రత దగ్గరే ఉంటే నైదర్ కూలింగ్ నార్ హీటింగ్, కూలింగ్ ఉండదు, హీటింగ్ ఉండదు. ఇనీషియల్ టెంపరేచర్ తొలి ఉష్ణోగ్రత విలోమ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉన్నప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ అని. విలోమ ఉష్ణోగ్రత తొలి ఉష్ణోగ్రత విలోమ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉన్నప్పుడు హీటింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఇక్కడ మనం తీసుకున్న గ్యాస్ యొక్క తొలి ఉష్ణోగ్రత అనేది విలోమ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇలా పిస్టన్ ప్రెస్ చేస్తే, హై ప్రెషర్ అప్లై చేస్తే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న టెంపరేచర్ కన్నా ఇక్కడ టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న తొలి ఉష్ణోగ్రత విలోమ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ తీసుకున్నాం అనుకో ఇక్కడ, అప్పుడు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసాం అనుకో, ఇక్కడ ఏంటి కూలింగ్ అవ్వదు, హీటింగ్ అనేది జరుగుతుంది. అదే ఇన్వర్షన్ టెంపరేచర్ దగ్గర చేసాం అనుకో కూలింగ్ అవ్వదు, హీటింగ్ అవ్వదు. ఎలా ఉన్న గ్యాస్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి వచ్చినా ఎటువంటి మార్పు ఉండదు, అదే టెంపరేచర్ తో బయటకు వస్తుంది. అంటే అర్థం ఏంటి? జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది జరగట్లేదు. అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ 0 అవుతుంది ఎక్కడ? అట్ ఇన్వర్షన్ టెంపరేచర్. ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు Ti దగ్గర జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత అవుతుంది? 0.
జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటేనే హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వచ్చినప్పుడు టెంపరేచర్ లో మార్పు ఉంటుంది. మార్పు ఉంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ జరిగినట్టు, మార్పు లేదు అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ జరగనట్టు. అంటే జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ 0 అవుతుంది. ఏ టెంపరేచర్ దగ్గర అవుతుంది అది? ఇన్వర్షన్ టెంపరేచర్ దగ్గర. కూలింగ్ ఉండదు, హీటింగ్ ఉండదు. సో టీ ఈజ్ ఈక్వల్ టు టీఐ పెడితే డో టీ బై డో పి 0 అవుతుంది. సో ఇది ఈక్వేషన్ లో డో టీ బై డో పి ఈక్వల్ టు 0, 1/Cp ఇంటూ 2A/R. టీ ప్లేస్ లో ఏం పెట్టాలి కండిషన్? at t TI. equal to Ti minus B equal to 0. ఏమవుతుంది? 2A/R Ti minus B equal to 0. So 2A/R Ti is equal to B. ఈ Ti నటు పట్టుకెళ్ళండి, తీసుకో. సో Ti is equal to 2A/RB. దీన్ని ఏమంటారు అంటే ఇన్వర్షన్ టెంపరేచర్. ఇన్వర్షన్ టెంపరేచర్ వాల్యూ Ti is equal to 2A/RB. మీకు ప్రూవ్ చేస్తాను. లెస్ దెన్ టీ అనేది లెస్ దెన్ టిఐ ఉంటే కూలింగ్ అవుతుందా అవదా, హీటింగ్ అవుతుందా అవదా, ఇది మనకు తెలిసిపోయింది. నైదర్ కూలింగ్ నార్ హీటింగ్. ఈ టిఐ దగ్గర నైదర్ కూలింగ్, ఈ టిఐని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి, 0 అయిపోతుంది ఇది. అంటే నైదర్ కూలింగ్ నార్ హీటింగ్. ఇప్పుడు చూడండి కేస్ 2. ఇఫ్ టీ లెస్ దెన్ టిఐ అంటే టీ లెస్ దెన్ 2A/RB. 2A/RB కన్నా తక్కువ ఉందనుకో ఇనీషియల్ టెంపరేచర్, అప్పుడేమవుతుంది చూడండి, dT/dP is equal to 1/Cp. మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి అమ్మా, ఇదే ఈక్వేషన్ లో నేను ఏం రాస్తున్నానంటే దీని నుంచి 2A/R అంటే BTI అని రాయచ్చా? సో 2A/R ప్లేస్ లో BTI రాయొచ్చు కదా. జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ వాల్యూ రాస్తున్నాను. వాండర్వాల్ గ్యాస్ కి వచ్చిన జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ రాస్తున్నానే, ఇది మనకు వచ్చింది. dT/dP is equal to 1/Cp into 2A/RT minus B. ఇదే రాస్తాను ఇక్కడ. ఇదే ఈక్వేషన్ మళ్ళీ ఏం రాస్తాను అంటే 1/Cp into 2A/R ప్లేస్ లో BTI by T minus B. అంతేనే కదా. 2A/R ప్లేస్ లో ఏం రాశాను? BTI రాశాను. ఇక్కడ దీని ప్లేస్ లో BTI రాశాను. ఓకేనా? దీని సంగతి చెప్తాను నేను. ముందు ఇది అర్థమైందా? జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ తీసుకున్నామమ్మా. తీసుకుని ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఏం తెలుసు? 2A/R ప్లేస్ లో BTI రాసేసాం. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లోంచి B కామన్ తీయచ్చు కదా. B/Cp Ti/T minus 1. సో P/Cp Ti minus T/T. ఇదే కదా వచ్చింది జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ మనకి. ఇప్పుడు చూడండి కేస్ 1. ఇఫ్ T లెస్ దాన్ Ti, ఇనీషియల్ టెంపరేచర్ Ti కన్నా తక్కువ ఉంటే, మనకు వచ్చిన ఈక్వేషన్ మళ్ళీ రాస్తున్నాను. ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ రాసాను. ఇప్పుడు ఇది చూడండి, T లెస్ దాన్ Ti ఉంది. ఈ వాల్యూ నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? నెగిటివ్ వస్తుంది మేడం. చూడండి, అంటే Ti గ్రేటర్ దాన్ TA కదా.
ఎస్ మ్యామ్. టిఐ మైనస్ టీ గ్రేటర్ దెన్ 0 అనా? ఎస్ మ్యామ్. అప్పుడు ఇది ఏం వాల్యూ వస్తుంది? రెండింటిలో ఏదో వాల్యూ వస్తుంది మేడం. పాజిటివ్ వాల్యూ అనేది ఇది పాజిటివే, ఇది Yes, ma'am. పాజిటివే, ఇది పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే మ్యామ్. అవునా? ఎస్ మ్యామ్. అంటే కూలింగ్ ఎఫెక్ట్. ఇక్కడ చూడండి అమ్మా. సరే మళ్ళీ ఈక్వేషన్ రాసుకోండి. ఇది రాసుకోండి మనకి. రాసుకున్నారే ఒకసారి ఈ ఈక్వేషన్ రాసుకోండి. dt by dp is equal to 1/cp Yes, into ma'am. a minus b రాసుకోండి. రాసా మ్యామ్. ti is equal to 2a by rb వచ్చింది కదా, ఇది రాసుకోండి. రాసా మ్యామ్. సో t less than ti. సో ఇక్కడ ఏమొచ్చింది? ra 2a by r ప్లేస్ లో ఏం రాసాం? ti ఇంటూ b రాసాం. అదే కదా రాసాము. 2a by r ప్లేస్ లో b ఇంటూ ti by t మైనస్ b. సో b కామన్ తీస్తే ti by t మైనస్ 1. సో b by cp ఇంటూ ti మైనస్ t by t వచ్చింది. అంతేనా? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఏం రాసాము? t less than ti. t less than ti అంటే అన్న ti గ్రేటర్ దెన్ t అన్న ఒకటే. ఇనీషియల్ టెంపరేచర్ కన్నా ఇనీషియల్ టెంపరేచర్ ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటే ఈ వాల్యూ అయిపోయింది. జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ వాల్యూ పాజిటివ్ అయింది. అవునా కదా? ఎస్ మ్యామ్. టీ చేద్దాం కూడా టీ ఇది కూలింగ్ ఎఫెక్ట్. కేస్ 2. ఇప్పుడు ఇనీషియల్ టెంపరేచర్ ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటే సో ఏమవుతుంది? టీ మైనస్ టిఐ గ్రేటర్ దెన్ 0. సో టిఐ మైనస్ టి. సో డిటి బై డిపి వాల్యూ ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ వాల్యూ అంటే హీటింగ్ ఎఫెక్ట్. హీటింగ్. ఓకే. ఎస్ మ్యామ్. అంటే మనకి జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ ఉంటే ఏ గ్యాస్ తీసుకున్నా సరే తక్కువ ఉంటే కూలింగ్ ఎఫెక్ట్ రావాలి. జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయిందంటే హీటింగ్ ఎఫెక్ట్. నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అంటే జీరో అయింది అంటే నైదర్ కూలింగ్ నార్ హీటింగ్ అనమాట. ఎక్కడ అవుతుందంటే ఇన్వర్షన్ టెంపరేచర్ దగ్గర. ఎందుకంటే ఇదే ఈక్వేషన్ లో టీ ఈక్వల్ టు టీఐ పెడితే ఏమైంది? 0 అయిపోయింది. సో జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ 0 అయిపోద్ది అనమాట. నైదర్ కూలింగ్ నార్ హీటింగ్. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే టెంపరేచర్ తగ్గిందా పెరిగిందా అన్నదానికి ఇంకా క్లారిటీ కావాలంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. డిటి బై డిపి పాజిటివ్ వచ్చింది కదమ్మా. ఇది కూలింగ్ అన్నాను నేను, అవునా?
కరెక్ట్ అన్నాను. ఇప్పుడు మనం గ్యాస్‌ని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపుతున్నాము? హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కేనా? ఇది ఇనీషియల్, తొలి, తుది, ఫైనల్. ఇనీషియల్‌గా టెంపరేచర్ P1 అనుకున్నాం. ఫైనల్ టెంపరేచర్ P2 అనుకున్నాం. ఇది హై, ఇది లో. అంతేనమ్మా? యెస్ మ్యామ్. ఇది హై, లో. సో, P2 ఫైనల్ మైనస్ ఇనీషియల్ రాయాలి కదా ఎప్పుడు? P2 మైనస్ యెస్ P1. మ్యామ్. ఇది లో, P2 ఇది మైనస్ P1. ఉంది. సో, డీపీ అంటే ఎప్పుడు ఏం రాస్తాము? చేంజ్ అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్. సో, ఇది నెగెటివ్ వాల్యూ అయినా వస్తుంది. యెస్ మ్యామ్. సో, ఇది నెగెటివ్ అయినా వస్తుంది.